గతంలో కూడా వచ్చాను కేసీఆర్ ఇక్కడ మంత్రి అరాచకాల సమయంలో. అప్పటికి ఇప్పుడు కాంగ్రెస్ గవర్నమెంట్ మారి 2 నెలలు అయిపోయింది. బియ్యం ఉడికినాయా లేదా చూడడానికి ఒక్క మెతుకు చాలంటారు. మరి ఈ 2 నెలల్లో ఏమైనా తేడా చూసారా? పరిస్థితి అలానే ఉందా? అప్పటికిప్పటికి గతంలో టీఆర్ఎస్ ప్రభుత్వంలో ఇక్కడ మంత్రి శ్రీనివాస్ గౌడ్ పాలనలో కానీ, ఇప్పుడు ప్రస్తుతం ఎమ్మెల్యే ఉన్న ఎన్ఎం శ్రీనివాసరెడ్డి పాలన కానీ, వాళ్ళు గెలిచి కూడా ఇప్పుడు 2 నెలలు అయింది. అప్పటికిప్పటికి తేడా ఏం కనిపిస్తలేదు. కాకపోతే అప్పుడు మరీ ఒక 8, 9, 10 సంవత్సరాల కంటిన్యూ వాళ్ళ పాలనలో ఒక నియంత్రణ రాజ్యంలో ఉన్న పరిస్థితులలో ఆ విపత్కర పరిస్థితుల నుంచి ఒక 2 నెలల నుంచి కొంచెం వీళ్ళు మొదట పబ్లిక్ని ఇబ్బంది పెట్టొద్దు, మళ్ళీ వాళ్ళది ఎట్లయితే 10 సంవత్సరాల నుంచి వాళ్ళ నిర్బంధంలో నుంచి ఉన్నాము, ఇప్పుడు మార్పు కోరుకోవాలని ఎవరినొకరిని గెలిపించుకున్నాము. మళ్ళీ వీళ్ళు కూడా ఇట్లా చేస్తే మళ్ళీ మన మీద నమ్మకం కోల్పోతుంది అనే భాగంలో కొంతమంది కాంగ్రెస్ నాయకులు ఒక 2-3 నెలలు ప్రజలను ఫ్రీగా వదిలేసిన పరిస్థితి కనిపిస్తుంది. కానీ ఇక్కడ ఆల్రెడీ వాళ్ళ గ్రూప్ రాజకీయాలు వాళ్ళ లోపల వాళ్ళే మీది మాది అనే ఒక ఆధిపత్య ధ్వనిలో కాంగ్రెస్ పార్టీ కనిపిస్తుంది. అది రాబోయే రోజులలో పాలమూరు ప్రజలు అతి తొందరలోనే ఆ గ్రూప్ రాజకీయాలకి బలవుతారు. ప్రజలు కూడా చాలా ఇబ్బందులు గురవుతారని చెప్పి మాకు పూర్తి నమ్మకం ఉంది. కాదు, మీరు ఏమైనా బంధించిన పక్షులా కావాలన్నప్పుడు విడిచిపెట్టడానికి, తర్వాత బంధించేయడానికి ప్రజలు కదా? 2014 ముందు రాజ్యం ఒకలాగా ఉండే, 2014 తర్వాత ఒకలాగా అయింది. రైట్. 6 పథకాలలో ఆల్రెడీ 2 అమలు చేసాం, ఇంకో 2 అమలు చేయబోతున్నాము. ఇంటింటి మీటర్ మీద ఆధార్ కార్డు, రేషన్ కార్డు అవన్నీ పెట్టండి, స్టిక్ చేసి అంటున్నారు. పథకాల అమలు ఎలా ఉంది? నిజంగా కరెంట్ కానీ, ఉచిత బస్సు కానీ పాలమూరులో ప్రజలు ఏం మాట్లాడుకుంటున్నారు దానికి సంబంధించి? వాస్తవానికి నిజంగా చెప్పాలంటే వీళ్ళు కరెంటు 24 గంటలు కరెంట్ ఇస్తున్నాం అంటున్నారు కదా. గత టీఆర్ఎస్ ప్రభుత్వం కంటే కూడా ఇప్పుడు కాంగ్రెస్ ప్రభుత్వంలో చాలా మటుకు కూడా కరెంటు మధ్యలో తీసేయడం జరుగుతుంది. ఇంతకుముందు ఒక 6 గంటలకు ఒకసారి అట్లా వాళ్ళు ఏదైనా వాళ్ళకి సంబంధించిన ఇచ్చిన సమయాలలో తీసేసేటోళ్ళు. కానీ ఇప్పుడు ఒక సమయం అంటూ లేదు. కరెంట్ ఎప్పుడు పోతుందో ఏందనేది తెలుస్తలేదు. రెండో విషయం ఏంటంటే ఉచిత బస్సు అని మాట్లాడుతున్నారు కదా. నేను ఉచిత బస్సు మీద 1 నిమిషం మాట్లాడదలుచుకున్నా. అసలు ఈరోజు మహిళలకు ఉచిత బస్సు ప్రయాణం పెట్టడానికి వాళ్ళు ఏదైతే 6 గ్యారెంటీలలో ఒక మొదటి స్కీమ్ అని చెప్పి రిలీజ్ చేశారు కదా, దానివల్ల ఎవరికి ఉపయోగం ఉంది అంటే వీళ్ళు చెప్పడం ఏంది, ఆడవాళ్ళకి ఏం పని లేకుంటుంది, ఫ్రీగా ఎక్కి బస్సులలో తిరగమని చెప్పడానికి పెట్టినరా. ఇప్పుడు లాస్ట్కి ఏ పరిస్థితికి వచ్చిందంటే వీళ్ళకి ఎక్కడ పని లేకుండా ఉత్త తిరిగే పరిస్థితి స్కీమ్ తప్ప నిజమైన అర్హులు ఇప్పుడు ఒకవేళ ఇట్లాంటి ఏజ్డ్ క్యాండిడేట్లు ఉన్నారు, లేకపోతే ఇంకా వయోవృద్ధులు ఉన్నారు, లేకపోతే హ్యాండిక్యాప్డ్స్ ఉన్నారు, అట్లాంటి వారికి వాళ్ళకి కేటగిరీ విధంగా విభజించి దాన్ని తీసుకొచ్చి ఆ లెక్కన తీసుకొచ్చింటే బాగుండదు. కానీ ఇట్లా ఉచిత పథకాల ద్వారా వచ్చే ఏదైతే వీళ్ళు డైలీ ఇప్పుడు ఒక 5 కోట్ల 6 కోట్ల టీఎస్ఆర్టీసీ మీద భారం పడుతుంది ఉచిత ప్రయాణాలది. మళ్ళీ ఇప్పుడు అమౌంట్ అంతా ఎవరు కట్టాలి? మళ్ళీ ఈ తెలంగాణ ప్రజలతోనే ట్యాక్స్ రూపంలోనే తీసుకుంటారు కదా. ఇది చాలా ఫాల్స్ స్కీమ్స్ అనే నేను అంట. రైట్. ఇప్పుడు 200 యూనిట్ల ఉచిత కరెంట్ కానీ, గ్యాస్ కానీ రేషన్ కార్డు కంపల్సరీ అంటున్నారు. మరి రేషన్ కార్డులు అందరికీ ఉన్నాయా? 2014 ముందు ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వంలో ఇచ్చిన రేషన్ కార్డులు తప్ప మళ్ళీ తెలంగాణ 10 సంవత్సరాల ప్రభుత్వంలో ఎక్కడ కూడా రేషన్ కార్డులు. ఎగ్జాంపుల్ నేనే చెప్తా. నా మ్యారేజ్ 2014 జూన్ కంటే ముందు జరిగింది, అంటే తెలంగాణ ఆవిర్భావం కంటే ముందు. అప్పుడు నాది నా భార్య పేరు మీద నేను తీసుకున్న రేషన్ కార్డు. ఇప్పుడు నాకు 3 పిల్లలు, నా పెద్ద పాప 10 years. అంటే 10 సంవత్సరాలు అయింది. నాకు 3 పిల్లలు, నా భార్య, నేను 5 మంది ఉన్నాం. ఇప్పటికి కూడా ఇంకా మేము 2 పాత ఆంధ్రప్రదేశ్ రేషన్ కార్డుకు సంబంధించిన 2 వ్యక్తులకే బియ్యం వస్తున్నాయి. కానీ మళ్ళీ 10 ఏళ్ల నుంచి నా 3 పిల్లలు 5 మంది కుటుంబ సభ్యులమైనాం. ఇంతవరకు మాకు రేషన్ కార్డులు ఇచ్చింది లేదు. మళ్ళీ ఆల్రెడీ అప్పుడు ఉన్న వాళ్ళ పాత రేషన్ కార్డులను మార్చి కొత్త రేషన్ కార్డులు అప్డేట్ చేసింది లేదు. అసలు రేషన్ కార్డుల వ్యవస్థనే లేదు ఈ 10 సంవత్సరాలలో. ఇప్పుడు కొత్త వాళ్ళు మళ్ళీ టీఆర్ఎస్ వాళ్ళు మాట్లాడుతున్నారు రేషన్ కార్డుల గురించి. అసలు వాళ్ళకి రేషన్ కార్డులు కాదు, తెలంగాణ ప్రజల యొక్క ఏ సమస్య మీద కూడా మాట్లాడడానికి వాళ్ళకి హక్కు లేదని నేను చెప్తున్నాను. మరి ఇప్పుడు 200 యూనిట్ల కరెంట్ కానీ, లేకపోతే గ్యాస్ కానీ రేషన్ కార్డు ప్రామాణికం కదా. మరి ఆ పథకం అమలు అవుతుంది ప్రజలందరికీ అనుకుంటున్నారా? రేవంత్ రెడ్డి గారు సీఎంగా ప్రమాణ స్వీకారం చేసిన రోజు చాలా విషయాలు మాట్లాడిండు. ప్రతి స్కీమ్ అందుతుంది, ఇందిరామ రాజ్యం అని. నేను సూటిగా ప్రశ్నిస్తున్నా సీఎం రేవంత్ రెడ్డి గారిని, మీరు ఇందిరామ రాజ్యంలో ప్రతి పేద ప్రజలకి మా స్కీమ్ అందుతుంది 6 గ్యారెంటీలు అని చెప్తున్నారు కదా. మళ్ళీ దానికి ప్రామాణికంగా మీరు ఆధార్ కార్డులు రేషన్ కార్డుల మీదనే మీరు ఆధారపడుతున్నారు. మరి ఈరోజు తెలంగాణ రాష్ట్రంలో ఎంతమంది ప్రజలకు రేషన్ కార్డులు ఉన్నాయంటే, రేషన్ కార్డులు ఉన్న వాళ్ళకే స్కీమ్స్ అంటే మిగతా లేని వాళ్ళంతా వాళ్ళు తెలంగాణ ప్రజలు కాదన్నా, మీకు ఓటేసి గెలిపేయలేదన్నా నేను క్వశ్చన్ చేస్తున్నా. రైట్. ఇంకొకటి, ఇక్కడున్న 17 లోక్సభ స్థానాలు ఎంపీ సీట్లు గెలుచుకోకపోతే పథకాల అమలు కష్టము అంటున్నారు. దాని గురించి మీ అభిప్రాయం ఏంటి? సీఎం రేవంత్ రెడ్డి గారు ప్రమాణ స్వీకారం చేసిన రోజు 30 రోజులల్లో మేము స్కీమ్స్ అని అమల్లోకి తీసుకొస్తామని చెప్పారు. తర్వాత మధ్యలో మళ్ళీ ఇంకొక స్టేట్మెంట్ ఇచ్చారు, 100 రోజులు అని చెప్పిండ్రు.
మళ్ళీ ఇప్పుడు లోక్సభ ఎలక్షన్స్ వచ్చే వరకు లోక్సభ ఎలక్షన్ల ఎంపీ ఎలక్షన్ల కాంగ్రెస్ ప్రభుత్వం అధికారంలోకి వస్తే తప్ప మేము స్కీమ్స్ అమలు చేయలేని పరిస్థితులు. అంటే మీరు గెలిచి 60 రోజులు కూడా రాలేదు, 3 స్టేట్మెంట్లు ఇచ్చిండ్రు మీరు సీఎం హోదాలో ఉండి. అంటే మీరు తెలంగాణ ప్రజలకి ఏం సందేశం ఇస్తున్నారు? అంటే కాంగ్రెస్ ప్రభుత్వం అంటే ఓన్లీ పథకాలు చెప్పడం కానీ అమలు చేసే పరిస్థితి లేదు, మాది ఫాల్స్ గవర్నమెంట్ అని చెప్పి మీరే చెప్పకనే చెప్తున్నారు.